హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభవార్త. 10th క్లాస్ అర్హతతో మనకి గవర్నమెంట్ స్కూల్స్లో అటెండర్ ఉద్యోగాలకి మనకి ఫైనల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో చాలామంది ఈ యొక్క 10th క్లాస్ అర్హతతోటి గవర్నమెంట్ స్కూల్స్లో అటెండర్ ఉద్యోగాల గురించి అయితే అడుగుతున్నారు. మనకి ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇంకా నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో చేస్తున్నాను. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 9th మే వరకు అయితే టైం ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఉంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ 10th పాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 35,000కి పైగా శాలరీతో పాటు మీకు ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఆ స్కూల్ వాళ్ళే మీకు మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఇదే వీడియోలో చెప్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జనరల్ ఎంప్లాయీ రెగ్యులర్ అని చెప్పేసి ఇచ్చారు. సో జనరల్ ఎంప్లాయీ అంటే మనకి ఇది అటెండర్ లెవెల్ ఉద్యోగం అనమాట. సో క్వాలిఫికేషన్ చూడండి, మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హత మినిమం మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మనకి 10th సర్టిఫికేట్ సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు. మీకు సింపుల్ వర్క్ ఉంటుంది. స్కూల్లో గార్డెనింగ్ చూసుకోవడము, ఆఫీస్ మార్నింగ్ వచ్చేసి స్కూల్స్కి సంబంధించి ఆఫీస్ ఓపెన్ చేయడము. సో ఈ విధంగా చాలా సింపుల్ వర్కే ఉంటుంది. మీకు సాలరీ కూడా లెవెల్ 1 ప్రకారం 7th సిపిసి పే స్కేల్ అనేది ఇస్తున్నారు. అంటే మీకు బేసిక్ పే అనేది 18,000తో పాటు ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ అనేవి ఉంటాయి. సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి 35,000 వరకు అయితే వస్తుంది. అండ్ మీకు ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 31st May 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే చూడండి ఇక్కడ. సో వాళ్ళే చెప్తున్నారు, మీకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, డిఏ ఉంటుంది, ఇంకా మీకు న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుందంట. అలాగే మీకు జాబ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ట్రాన్స్ఫర్ రియబిలిటీ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మీకు ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అందుకే మీకు నేను రెగ్యులర్గా ప్రతి వీడియోలో అయితే చెప్తా ఉంటాను. డెఫినెట్గా ప్రతి ఒక్క ఆపర్చునిటీ అనేది మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. మనకి ఇదే నోటిఫికేషన్లో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో సో రాసేసేసి అప్లికేషన్ ఫామ్కి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్, వాటన్నింటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి సో మీరు వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ జాబ్స్కి మీకు సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే సో కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. దాని తర్వాత డైరెక్ట్గా మీకు పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే మీకు గార్డెనింగ్ చేయొచ్చా లేదా, అలా మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీకు ఒక చిన్న టెస్ట్, స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జనరల్ ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ 4 సెక్షన్స్కి సంబంధించి 10th క్లాస్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్లోనే రావడం అనేది జరుగుతుందన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా. 10th క్లాస్ లెవెలే కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ May 9th వరకు అయితే టైం ఉంది. మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఎన్వలప్ కవర్ తీసుకుంటారో పోస్ట్ ఆఫీస్లో, ఆ ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ ఎంప్లాయీ రెగ్యులర్ అని చెప్పేసి ఇక్కడ టాప్లో అయితే మీరు రాయాలి. లెఫ్ట్ సైడ్లో మీ అడ్రస్ ఉండాలి, రైట్ సైడ్లోనేమో వాళ్ళ అడ్రస్ అనేది రాయాలన్నమాట. సో వాళ్ళ అడ్రస్ కూడా చెప్తాను. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి మీరు ఇక్కడ పోస్ట్
త్రూ అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీరు అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే జనరల్ ఓబీసీ వాళ్ళైతే 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు బ్యాంకులో డీడీ రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా జాతీయ బ్యాంక్, నేషనలైజ్డ్ బ్యాంకుకు వెళ్ళేసి ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ జుంజును పేయబుల్ ఎట్ ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్ జుంజును అని చెప్పేసి ఈ పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసేసి అప్లికేషన్ ఫామ్కి ఒక డీడీ రిసిప్ట్ని కూడా అటాచ్ చేసేసి అప్లికేషన్స్ అనేవి మీరు పంపాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డాక్యుమెంట్స్తో పాటుగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళకి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు టాప్లో అయితే నోటిఫికేషన్లో వాళ్ళ అడ్రస్ అనేది ఇచ్చారు. సో మన ఇక్కడ పోస్ట్ అడ్రస్ అనేది ఆ యొక్క అడ్రస్ మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఇది మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వాళ్ళే ఇచ్చారు ఎవరు అప్లై చేసుకోవాలన్నది. ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేసేటువంటి సైనిక్ స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. 10th క్లాస్ అర్హతతో మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోదు. సో మీకు నోటిఫికేషన్లోని వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి డీడీ రిసిప్ట్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నింటిపైన కూడా మీరు మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టేసేసి వాళ్ళకి మీరు బై పోస్ట్, స్పీడ్ పోస్ట్గా మీరు వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది మనకి సైనిక్ స్కూల్ జుంజును నుంచి రిలీజ్ అయినటువంటి జనరల్ ఎంప్లాయీ పర్మనెంట్ అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. సో మనకి వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మంచి సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 3 ఉన్నాయి అండ్ ఓబీసీ కేటగిరీలో 5 ఉన్నాయి. జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళకు కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో వీటికి సంబంధించి మనకి ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి జుంజునులో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్కి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్లో సెకండ్ పాయింట్ అనేది క్లియర్గా ఒకసారి గమనించండి. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఒక డీడీ రిసిప్ట్తో పాటు ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది పోస్ట్ ఆఫీస్లో తీసుకోవాలి. దాని మీద మీరు 56 రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్ కూడా అతికించాల్సి ఉంటుంది. దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి. ఈ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ ఎందుకు అంటే సో దీంట్లోనే మనకి అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు మనకి పోస్ట్ త్రూగా అయితే పంపిస్తారు. కాబట్టి అడ్రస్ అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా అయితే రాసేసేయండి. సో ఈ జాబ్స్కి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.